ఇంకో విషయం ఏంటి అంటే, నేను అబ్బాయిలైనా, అమ్మాయిలైనా ఒకేలా చూస్తానని ఇంతకుముందు వీడియోస్‌లో చెప్పాను కదా! నాకెవరైనా స్నేహితులు ఉన్నారు అంటే 2016కి ముందు మాత్రమే ఉన్నారు. 2016 తర్వాత నాకు ఈవెన్ మా ఫ్రెండ్ అమ్మాయి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కూడా నాతోని పెద్దగా ఏం మాట్లాడదు. నేను ఆమెతోని ఎక్కువ మాట్లాడను. అమ్మాయి ఒక్కతే ఫ్రెండ్ ఉంది. నేను ఇంకా ఎవ్వరితోని మాట్లాడలేదు. అంటే అంతకుముందు మాట్లాడాలనిపించింది, మాట్లాడాను. తర్వాత నాకెందుకో అందరికీ దూరంగా ఉండాలి అని అనిపించింది. 2016 తర్వాత నేను ఎవ్వరితోని మాట్లాడలేదు. ప్రామిస్ సాయిబాబా సాక్షి. మా అమ్మే నాకు అసలుకి ఎంత ఫ్రెండ్ అంటే అందుకోసమే నేను మంచి దారిలో ఉన్నాను. మా అమ్మనే నాకు క్లోజ్ ఫ్రెండ్‌గా అనుకునేదాన్ని అనమాట. సాటర్డే, సండే మూవీస్‌కి వెళ్ళేవాళ్ళము. షాపింగ్స్‌కి వెళ్ళేవాళ్ళము. ఎందుకండి ఇప్పుడు ఏ స్నేహితులైనా ఉండి ఏం చేస్తారు? కొంతమందికి ఇష్టము స్నేహితులంటే. నాకు పెద్దగా అందరితో స్నేహం చేయాలి అది ఇదని పెద్దగా ఏమీ అంత ఇంట్రెస్ట్ లేదు. స్నేహితులు ఉన్నోళ్ళందరూ చెడ్డవాళ్ళని కాదు, లేనోళ్ళని చెడ్డ కాదు. నాకు ఇష్టం లేదు. 2016 నుండి నాకు ఏ స్నేహితులు లేరు. మా అమ్మనే ఒక క్లోజ్ ఫ్రెండ్‌గా చేసుకున్నాను. నాకు నిజంగా చెప్తున్నానండి. నాకు ఇంతవరకు ఏదైనా బాధ కలిగితే మా అమ్మతోని చెప్పుకున్నానేమో గానీ, నాకు నాకు ఒక ఫ్రెండు ఒక 20 ఏండ్ల నుండి హైదరాబాద్ వచ్చిన కానించి ఒక ఫ్రెండ్ ఉంది. అమ్మాయికి కూడా చెప్పుకోలేదు. ప్రామిస్. నాకు అసలుకి బయటి వాళ్ళకి చెప్పకూడదని కాదు స్నేహితులకి. నా నా మెంటాలిటీ ఎందుకు అలా పెరిగానో నాకు తెలీదు గానీ, నేను బయట ఏ ఫ్రెండ్‌కి కూడా నా మనసులో బాధని మా అమ్మ తర్వాత నా సాయి బాబాకి చెప్పుకునేదాన్ని. అంటే సాయిబాబానే నేను ఒక గురువు. బయట గురువుని నేను తీసుకోలేదు. దేవుడినే ఒక గురువుగా భావించాను. తర్వాత శివపార్వతులు నాకు దైవంగా, లక్ష్మీ అమ్మ, అమ్మ స్వరూపం ఎవరినైనా కొలుచుకోవచ్చు. శివపార్వతులని ఎవరినైనా అమ్మ స్వరూపంగా మనం కొలుచుకోవచ్చు. సో అలా నా బాధల్ని నా స్నేహితులకి నాకు చెప్పుకునే అలవాటు లేదు. ఆ తర్వాత మా అమ్మ దేవుడికే. పెళ్ళైతే నా హస్బెండ్‌కు చెప్పుకున్నాను. అతనికి ఎమోషన్స్ అంటే చాలా తేలిక అనమాట. అందుకే ఇక జీవితంలో నా ఎమోషన్స్‌ని దేవుడికి తప్ప మనుషులు అనే వాళ్ళకి ఎవ్వరికీ పంచుకోవద్దని అనుకున్నాను. దేవుడే నా ఎవ్రీథింగ్ వింటున్నప్పుడు మనిషి నాకెందుకు చెప్పండి. లాస్ట్ ఒక్కసారి నా హస్బెండ్ దగ్గర పిల్లల గురించి చాలా ఎమోషన్ అయ్యాను. అతను ఎలా చూస్తున్నాడంటే కనీసం ఊరుకో పర్వాలేదు నేను హాస్పిటల్‌కి వస్తాను అని కూడా అనలేదు.